ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఫీల్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చెప్పే టాపిక్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లీడ్స్ని ఎలా జనరేట్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి అనేది మనం ఇవాళ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్, న్యూలీ మ్యారీడ్ కపుల్స్. సో ఎవరైతే కొత్తగా రీసెంట్గా మ్యారేజ్ అయిందో, అంటే రీసెంట్ కానీ 1 year కానీ 2 years కానీ మ్యారేజ్ అయి ఉన్నదో, అంటే ఎవరైతే వీడిగా ఉంటున్నారో కమెంట్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకండి. ఈ రోజుల్లో కంబైన్గా ఉంటున్నారంటే వాళ్ళు గ్రేట్ అనమాట. వాళ్ళు డిస్టర్బ్ చేయకండి. ఎవరైతే విడిగా ఉంటున్నారో, నాన్ లోకల్ కానీ లోకల్ కానీ విడిగా లొకేషన్ ఉంటున్నారో వాళ్ళని మాత్రమే రీచ్ అవ్వండి. ఓకే, కమెంట్ ఫ్యామిలీ ఉంటే డిస్టర్బ్ చేయకండి. ఒకవేళ వాళ్ళకి ఇంటెన్స్ ఉంటే వేరే ద్వారా తెలిస్తేనే అప్పుడు మీరు రీచ్ అవ్వండి. కానీ మీరంతా మీరు వెళ్ళేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు కమెంట్ ఫ్యామిలీ ఉండనివ్వండి, నో ప్రాబ్లం. ఓకే, వాళ్ళు విడిగా ఉంటేనే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయండి. సో న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ని, అంటే మీరు సేల్ చేసే ప్రాపర్టీ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. బెనిఫిట్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎమ్యూనిటీస్ ఏంటి, వాళ్ళకి ఎలా యూస్ఫుల్ అవుతుంది, ఫ్లాటా, ఇండిపెండెంట్ హౌసా, అపార్ట్మెంట్ ఫ్లాట్, ఇంకా ఓపెన్ ల్యాండ్, ఏమేంత మీరు సేల్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాళ్ళ నుంచి లీడ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సెకండ్ కేటగిరీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏ గవర్నమెంట్ అవ్వండి, సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే స్టేట్ గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళని కూడా మనం రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఒక మనం బెస్ట్ ప్రాపర్టీని అందజేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళ అప్కమింగ్ జనరేషన్కి యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళని కూడా మీ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. థర్డ్ వన్, నాన్ లోకల్ పర్సన్స్. ఎవరైతే నాన్ లోకల్ పర్సన్స్ ఉంటారో, అంటే వేరే స్టేట్ నుంచి కానీ వేరే డిస్ట్రిక్ట్ నుంచి కానీ వచ్చి మీ ఏరియాలో సెటిల్ అయి ఉంటారో, వాళ్ళు రెంటెడ్గా ఉంటే, ఒకవేళ వాళ్ళకి ఫైనాన్షియల్ కండిషన్ మంచిగా ఉంటే, సో వాళ్ళకి మీరు ఈ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ మంచిగా అనిపిస్తే, బెస్ట్ అనిపిస్తే వాళ్ళు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళని మీరు రీచ్ అవ్వచ్చు. ఫోర్త్ వన్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇందాకేం చెప్పాను, రన్నింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్. సో వీళ్ళని కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. టార్గెట్ మీన్స్ వాళ్ళకి మనం బెస్ట్ ప్రాపర్టీస్ని అందజేయడం, వాళ్ళని పట్టుకుని మనం డబ్బు సంపాదించడం కాదు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి మనం బెస్ట్ ప్రాపర్టీని ఇవ్వడం, అది మన మెయిన్ ఇంటెన్షన్. దానికి ఒక మంచి చేసినందుకు మనకి మంచి జరుగుతుంది కాబట్టి మనకి ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైనా ఫస్ట్ గోల్ ఎదుటి వాళ్ళకి మంచి చేయడానికి ట్రై చేయండి. కర్మ సిద్ధాంతం మీరు ఫాలో అవ్వండి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది ఫ్యూచర్లో, చెడు చేస్తే చెడుగు జరుగుతుంది. సో మంచి చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు. సో ఆ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ ఏజ్ బాగా ఉంటారు కాబట్టి 60+ 50+ ఉంటారు కాబట్టి వాళ్ళకు బెస్ట్ ప్రాపర్టీస్ని మీరు చెప్పినట్లయితే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్కి ఈ ప్రాపర్టీస్ని అందిస్తారు. వాళ్ళ మెయిన్ ఎయిమ్ అంతే. వాళ్ళ జనరేషన్కి, వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్కి ఒక బెస్ట్ గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు జెన్యున్గా ప్రాజెక్ట్స్ ఇవ్వాలి. జెన్యున్గా ల్యాండ్స్ ఏమైనా ఉన్నా కానీ అది మీరు అందివ్వాలి. దానికి రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళు ఏదైనా మీకు ఇస్తారు. అది మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అంతేగాని డబ్బుల కోసం వాళ్ళ దగ్గర వెళ్ళకండి. రైట్. నెక్స్ట్, బిగ్ బిజినెస్ పర్సన్స్. మీ ఏరియాలో, అంటే పక్కన సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా సరే బిజినెస్ పెట్టి సక్సెస్ఫుల్ రన్ అయితే, ఒకవేళ వాళ్ళకి ఓన్ లివింగ్ ప్రాపర్టీ లేకపోతే, అంటే రెంటెడ్గా ఉంటే, సో వాళ్ళు కూడా చెప్పచ్చు. ఒకవేళ వాళ్ళకి ఓన్ ప్రాపర్టీ ఉన్నా కానీ సెకండ్ ప్రాపర్టీ కొనే ఛాన్సెస్ కూడా ఉన్నవి. సో వాళ్ళని మీరు రీచ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. హోటల్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, లేకపోతే ఐరన్ షెడ్స్, ఇట్లా కొన్ని కేటగిరీస్ ఉండేవి. అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరిని ఎగ్జాక్ట్లీ మీరు రీచ్ అవ్వాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నాన్ లోకల్ ఏరియాస్ వాళ్ళని కూడా మీరు రీచ్ అయ్యి ఈ ప్రాజెక్ట్స్ ఏమైతే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఎన్ఆర్ఐస్ అండ్ దే పేరెంట్స్. ఎన్ఆర్ఐస్ ఉంటారు. సో వాళ్ళని పట్టుకొని మీ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి ఎంత యూస్ఫుల్ అవుతుంది, ఫ్యూచర్లో ఎంత యూస్ఫుల్ అవుతుంది. ఎన్ఆర్ఐ పర్సన్స్ పరిచయం ఉంటే వాళ్ళకి చెప్పండి, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి అయినా చెప్పండి. తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫారిన్ నుంచి అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ అమౌంట్తో
ఈ ల్యాండ్ మీద కానీ ప్రాపర్టీ మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళని కూడా మీరు రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్, సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్సన్స్. ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా మీరు రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు వేరే వెంచర్స్లో కానీ వేరే ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వాళ్ళు రీసేల్ చేస్తారా వాళ్ళకి ఓన్గా యూజ్ చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం అది. సో వాళ్ళని కూడా మీరు రీచ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్, వెల్ సెటిల్ ఇన్ ప్రైవేట్ జాబ్స్. ప్రైవేట్ జాబ్లో చాలామంది వెల్ సెటిల్ ఉంటారు, హై కేటగిరీ మేనేజ్మెంట్ పొజిషన్లో ఉంటారు. సో వాళ్ళని కూడా మీరు రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు 20-30 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక చెప్పుకోదగ్గ అమౌంట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా మీరు రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్, ఈ మధ్య అంటే గత 5-10 yearsగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతున్నారు. వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ అది. అంటే చీటింగ్ చేసే బిజినెస్ కాదు, డైరెక్ట్ బిజినెస్లో కొన్ని మంచివి ఉన్నవి. మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి, చాలా మంచిగా జెన్యున్గా ఉంటాయి. ఆ బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళని మీరు రీచ్ అవ్వచ్చు. రీచ్ అయ్యి ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తీసుకునే ఛాన్సెస్ 90% ఉన్నవి. రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు డైరెక్ట్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు ప్రాపర్టీస్ తీసుకున్నారు. ఇలా చెప్పడం ఆలస్యం, ఒక మంచి ప్రాజెక్ట్ చూసి తీసుకున్నారు. అంటే నా తరపున కాదు, బయట వీటికి తీసుకున్నారు, నాకు చెప్పారు ఇలా తీసుకుందామని చెప్పారు. సో వాళ్ళు కూడా తీసుకునే ఛాన్సెస్ 90% ఉన్నవి. సో ఈ కేటగిరీ పర్సన్స్ని ఎవరిది మీరు టార్గెట్ అయ్యి ఒక మంచి బెస్ట్ ప్రాజెక్ట్ని వాళ్ళకి అందిస్తే మీకు రిటర్న్ గిఫ్ట్గా కూడా మంచిగా జరుగుతుంది. ఓకే, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో నేను చేయబోయే వీడియోస్ మీకు అలర్ట్ వస్తుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని మీరు చూసి మీ రియల్ ఎస్టేట్ బిజినెస్కి యూస్ఫుల్ అయ్యేలాగా మీకు మూవ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.